చాలా మంది ఇందిరా మిల్లులు కట్టుకున్నారు కదా. సో అవును. గతంలో మీ ఇల్లు ఎట్లా ఉండే, ఎట్లా ఇబ్బంది పడ్డారు? ఇప్పుడు ఇందిరా మిల్లు ఇంత చక్కగా మంచిగా కట్టుకున్నారు కదా, ఏమనిపిస్తుంది? సార్ అంత ముందు మాది పెంకిల్లు. ఓకే, ఒక 10 years నుంచి వెళ్ళి అది కురుసుకుంటా చేసుకుంటా చాలా ఇబ్బందులు పడ్డా. నీళ్లు కూడా ఊరే ఎత్తిపోసేసారు. వర్షాలు పడతాయి, వర్షాలు చాలా పడతాయి, ఇబ్బంది పడ్డారు. చాలా ఇబ్బంది పడ్డా. నేను మేస్త్రినైనా కట్టలేకపోయినా సార్. డబ్బులు ఆర్థికంగా ఇబ్బంది, ఆర్థికంగా ఇబ్బంది ఉండే. కానీ ఆ రేవంత్ రెడ్డి సార్ ఆయన కడుపులో కూడా ఆయన ఇల్లు ఇవ్వడం వల్ల ఇవాళ మాకు ఇల్లు కట్టుకున్నాం, మంచి హ్యాపీగా కట్టుకున్నాం. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు దానికి దీనికి చేంజెస్? 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన, 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది? 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలన మాకు మంచిగా అనిపిస్తుంది సార్. మేము మంచిగా సన్న బియ్యం తిన్నాం, ఎన్నడు కూడా దాంట్లో ఎన్నడు కూడా పొందలే. మరి 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ మీ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఎందుకు పట్టించుకోలే అంటారు? మిమ్మల్ని నిరుపేదలు ఓన్లీ మీరు ఓట్లకు మాత్రమే అక్కడికి వస్తారా, లేకపోతే ఎట్లా? ఓట్లకే అక్కర వచ్చినాం సార్. మేమైతే వాస్తవం చెప్పాలంటే ఓటింగ్ గురించే అక్కర వచ్చినాం. ఓకే సార్, మాకైతే ఎలాంటి ఉపాధి పొందలే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో. ఏనాడు కూడా ఇంత ఉపాధి సంతోషంగా ఉన్నాం సార్, హ్యాపీగా ఉన్నాం. మేము అసలు ఊహించలే మా సొంత ఇల్లు ఇట్లా కట్టుకొని ఉంటామని కూడా. కానీ సార్ ఎమ్మెల్యే బీర్లయ్య గారికి, రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నాను? వాళ్ళందరికి ధన్యవాదాలు, థ్యాంక్ యూ. వాళ్ళందరికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. వాళ్ళకి చాలా థ్యాంక్స్ సార్. ఓకే, మీరు ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి మీ సర్పంచ్ గారు కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి అన్ని చెప్తా ఉన్నారు, మా గ్రామంలో నిరుపేదలు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి. మీ సర్పంచ్ గారికి కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు? మా సర్పంచ్ కి, మా గ్రామ శాఖకు, మా కమిటీ, ఇంద్రమ్మ కమిటీ వాళ్ళకి అందరికి ధన్యవాదాలు సార్. వాళ్ళందరికి చేయలెత్తి నమస్కరిస్తా. ఓకే, ఇప్పుడు నిరుపేదల గతంలో దీపాలు పెట్టుకొని కరెంటు బిల్ అవుతుందని చెప్పేసి భయపడుతుండే, గుడిసెలలో దీపాలు పెట్టుకొని. అవును సార్, చదువుకోవడానికి కూడా ఇబ్బంది ఉండే సార్. ఇప్పుడు ఎట్లా ఉంది? ఫ్రీ కరెంట్ వల్ల మాకు మంచిగా 3 రూమ్లలో 3 బుగ్గలు వేసుకుంటాను, హ్యాపీగా ఉంటున్నాం సార్. ఓకే, మీరమ్మ ఇప్పుడు మీకు ఉచిత ప్రయాణం రేవంత్ రెడ్డి గారు, మా అక్కలు చెల్లెలు బస్ టికెట్ పెట్టుకొని అమ్మగారింటికి వెళ్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు అని ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది. బియ్యం, సన్న బియ్యం గానీ, ఏడికన్నా హాస్పిటల్ పోవాలన్నా, ఏడికన్నా అమ్మోళ్ళ ఇంటికి పోవాలన్నా చాలా వరకు మాకు మంచిగా. రేవంత్ రెడ్డి అన్నకి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాం మేమైతే. ఓకే, ప్రతిసారి బస్ ఎక్కినప్పుడల్లా గుర్తు చేసుకుంటాం. మంచిగా మేము సన్న బియ్యం కూడా తింటున్నాం సార్. ఏడికన్నా ప్రయాణం పోవాలన్నా గానీ చాలా వరకు మేము ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాం. ఇంకా మీ గ్రామంలో చాలా మందికి నిరుపేదలకు ఇల్లులు వచ్చినాయి. ఇంకా 2వ విడతలో కూడా మీ సర్పంచ్ గారు మాకు ఇల్లు ఖచ్చితంగా రావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి దగ్గర ఇంటి దగ్గర కూర్చుంటున్నాడు. మరి ఎట్లా మీ గ్రామ ప్రజలందరికీ వస్తే ఎట్లా ఉంటది? రావాలా సార్, ఇంకా నిరుపేదలు చాలా మంది వాళ్ళకు కూడా రావాలి సార్, చాలా మంచిది. మాకు వచ్చినట్టు వాళ్ళకు కూడా రావాలి అని మేము మా ఎమ్మెల్యేని కూడా కోరుకుంటున్నాం, మా సర్పంచ్ సాబును, మా ఊరి కమిటీని, మా గ్రామ శాఖను అందరినీ కోరుకుంటాం. మాకు వచ్చిన సంతోషంగా సార్ వాళ్ళకు కూడా రావాలి, అందరు వస్తేనే సంతోషం. చాలా మంది పేదవాళ్ళు ఉన్నాం సార్. ఎలక్షన్స్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది సార్. మేము అందరం కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తాం. గొంగిడి ఇట్లా ఏం బాగా చేస్తలేరు, బీర్లయ్య ఏం చేస్తలేడు, కాంగ్రెస్ ఏం చేస్తలేదు అంటున్నారు కదా. వాళ్ళు చేసింది చూపించాను సార్. మాకు కాంగ్రెస్ చేసింది మేము అన్ని చూపిస్తాం. ఫ్రీ బస్ చూపిస్తాం, ఉచిత కరెంట్ చూపిస్తాం, సన్న బియ్యం చూపిస్తాం, మాకు వచ్చిన ఇల్లును. మాకు సన్న బియ్యము మేము పండిన పంట అమ్ముకొని ఇల్లుకు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇవి తెచ్చుకుంటాను, ఇల్లు కట్టుకుంటున్నాం. చాలా కష్టం వరకు అదే అవుతున్నాం సార్. సో ప్రజలలో ఎక్కడ వెళ్ళినా సరే కానీ ఈనాడు పార్టీలకు అతీతంగా ఈనాడు ఇందిరా మిల్లులు రావడంతోనే ఈనాడు రేవంత్ రెడ్డి గారికి మా అన్నలాగా, మా బిడ్డలాగా, మా తమ్ముడులాగా అని చెప్పేసి ఈనాడు చెల్లెల్లాగా ఈనాడు ఇప్పుడే చూసినాం. గ్రామ సర్వే మొత్తంలో చాలా మంది ఈనాడు వాళ్ళు కన్నీరు పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈనాడు ఎంతో మంది కృతజ్ఞతలై రేవంత్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటారు. సో ఖచ్చితంగా ఈనాడు ప్రజాపాలనలో భాగంగా ఎంతో మంది నిరుపేదలకు లబ్ధి చెందినట్టుగా చూసుకోవచ్చు. సో ఎస్సీ ఎస్టీలకి 6 లక్షల వరకు రావడం, ఇతరులకి 5 లక్షలకు బెనిఫిట్ గా అవ్వడం. సో ఎంతో మంది నాడు కలలు కంటూ ఆర్థికంగా స్తోమత లేక ఇల్లు కట్టుకోవాలంటే ఇతరుల ఇల్లులు చూసి వాళ్ళు చాలా బాధపడుతుండే. కానీ నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో చాలా మంది ఇల్లులు కట్టుకొని చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఈనాడు జరిగేటటువంటి ప్రజాపాలనలో ప్రతి ఒక్కరు మీ గ్రామ సర్పంచ్లకు సపోర్ట్ గా ఉండి గ్రామ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా సహకరించాల్సిందిగా కోరుతున్నాను.